శ్రీమాత్రే నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఈరోజు వీడియో శ్రీపాద శ్రీవల్లభుల స్వామివారి దివ్య దర్శనానికి మనము హైదరాబాద్ నుండి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిని దర్శించుకోవడానికి కుర్వాపురం యాత్రకి వెళ్తున్నాము. కుర్వాపురం ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న పవిత్ర ద్వీపం. దీనినే గురుద్వీపం అని కూడా అంటారు. ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అంతర్ధానమయ్యారు. గురుద్వీపం ఎందుకు అంటే ఇప్పటికీ కూడా ఎందరెందరో సిద్ధులు మునులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం కోసం ఎన్నెన్నో ఘోరమైన తపస్సులు దీక్షలు చేస్తూ ఉంటారు. గురు నామస్మరణ చేస్తేనే స్వామివారు పలుకుతారనేది విశ్వాసం. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఇక్కడ జ్ఞానం వైరాగ్య సిద్ధి కోసం దీర్ఘకాలం తపస్సు చేశారు. వివిధ సాంప్రదాయాల ప్రకారం ఈ కాలం 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నట్లు పేర్కొంటారు. దత్తాత్రేయ స్వామి తొలి కలియుగ సంపూర్ణ అవతారంగా భావించబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు క్రీస్తు శకము 1320 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో అవతరించారు. ఆయన తల్లిదండ్రులు అప్పలరాజు శర్మ, సుమతి మహారాణి. గణేష్ చవితి రోజున ఆయన జన్మించినట్లు దత్త సాంప్రదాయ గ్రంథాలు పేర్కొంటున్నాయి. పిఠాపురం దత్తభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. దీనినే స్వామివారి జన్మస్థలంగా కర్మభూమిగా భావిస్తారు. పిఠాపురాన్ని కర్మభూమిగా పిలుస్తారు, కుర్వాపురాన్ని తపోభూమిగా పిలుస్తారు. తపోభూమి అని ఎందుకు పిలుస్తారు అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు చిన్న వయస్సులోనే అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తులను ప్రదర్శించారు. 16 ఏళ్ల వయస్సులోనే సన్యాసం స్వీకరించి భౌతిక బంధాల నుంచి విడిచి ధర్మ సంస్థాపన కోసం యాత్ర ప్రారంభించారు. కాశీ, బద్రికాశ్రమం, శ్రీశైలం, గోకర్ణం వంటి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించిన అనంతరం కృష్ణానది మధ్యలో ఉన్న కుర్వాపురాన్ని తపోభూమిగా ఎంచుకున్నారు. కురువాపురం ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న ఒక పవిత్ర ద్వీపం. దీనిని గురుద్వీపం అని కూడా పిలుస్తారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తన మానవ అవతారాన్ని కుర్వాపురంలోనే ముగించారని దత్త సాంప్రదాయం చెబుతోంది. కృష్ణానదిలో జల సమాధి పొందిన అనంతరం కూడా సూక్ష్మ రూపంలో ఆయన మనకి దర్శనం ఇవ్వడం, భక్తులని అనుగ్రహించడం చూస్తూనే ఉన్నారని భక్తులు ఇప్పటికీ విశ్వసిస్తూనే ఉన్నారు. పిఠాపురంలో ప్రారంభమైన దివ్య అవతారం కుర్వాపురంలో పరిపూర్ణతను పొందింది. నేటికి వేలాది మంది భక్తులు ఈ 2 పుణ్యక్షేత్రాలను సందర్శించి స్వామివారి కృపకు పాత్రులు అవుతూనే ఉన్నారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఆ క్షేత్రానికే ఇప్పుడు మనము వెళ్ళబోతున్నాము. ఎన్నెన్నో మంచి మంచి అనుభూతులను, ఎన్నెన్నో గొప్ప గొప్ప లీలలను, దివ్య అనుభూతులను మాకు కూడా ప్రసాదించారు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు. గానగాపురానికి పోయిన సంవత్సరం వెళ్ళాము, కుర్వాపురానికి ఈ సంవత్సరం పిలిపించుకున్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మాకు కూడా ఎన్నో రకాలుగా దర్శనమిచ్చినట్లు మాకైతే అనుభూతికి వచ్చింది. అయితే రేపు కుర్వాపురంకి వెళ్తున్నాము అనగా మేము శ్రీపాద ఛాయా ఆశ్రమంలో ఒకరోజు ముందే ఇక్కడ మనము ఏసీ రూమ్స్ కానీ అవి కానీ బుక్ చేసుకోవచ్చు. రూమ్స్కి మాత్రము అమౌంట్ కట్టాలి. మనకి పొద్దున టిఫిను, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు, 2 పూటల టీ మనకి ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ ఎంటర్ అవుతూనే వినండి నామ సంకీర్తన ఏ విధంగా ఉందో. ఇది శ్రీపాద ఛాయా ఆశ్రమము. ఇక్కడ మేము మధ్యాహ్నము లంచ్ టైం వరకు వెళ్ళాము. వెళ్ళగానే ఒక 1 నుండి 2:30 వరకు లంచ్ ఉంటుంది. వెళ్ళగానే మనం ఎక్కడో మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆకలి అవుతుందా అన్నం తినండి అన్నట్టుగా వాళ్ళు ఫస్ట్ మీరు వెళ్ళి అన్నం తినేసి రండి, ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళండి అని చెప్పారు. అక్కడ అన్నదాన సత్రము, అందులో మంచిగా మనం వెళ్ళి అన్నాన్ని స్వీకరించవచ్చు, తినవచ్చు. అన్న ప్రసాదాన్ని స్వీకరించడం ఎంతో భాగ్యము. అయితే ఇక్కడ
ఈ శ్రీపాద ఛాయ ఆశ్రమంలో శ్రీపాద స్వామి వారి పాదుకలు మరియు శ్రీపాద శ్రీవల్లభుల దివ్య విగ్రహము ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రతిరోజు ఈ విగ్రహానికి పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ స్వామివారి విగ్రహం ముందునే అంటే గర్భగుడి ముందే నిత్య అగ్నిహోత్రము జరుగుతూనే ఉంది. అది కూడా ఎంతో మనకి పాజిటివ్ అనిపిస్తుంది. ఇక్కడ ఉండడం మనకి ఎంతో ఇంకా ఇక్కడ నిద్ర చేయడం అనేది ఇంకా బాగా అనిపించింది. 3 పూటల హారతులు, నామస్మరణ, చుట్టూ ఈ విధంగా రూమ్స్ ఉన్నాయి. కిందనేమో నార్మల్ రూమ్స్, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లోనేమో ఏసీ రూమ్స్, లిఫ్ట్ కూడా ఉంది. ఎవరైనా కూడా శ్రీపాద ఛాయ ఆశ్రమం అని గూగుల్లో కొడితే మనకి నంబర్ వస్తుంది, మనం బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 2 మైకులు ఉండి 24 గంటలు నేను కూడా ఇక్కడ శ్రీపాదం నామస్మరణ చేయడం జరిగింది. అది ఏమిటి అంటే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబరా. ఇదే నామాన్ని అసలు నామము ఆపకుండా ఇద్దరిద్దరుగా వచ్చి అంటూనే ఉన్నారు. ఆ విధంగా రాత్రంతా కూడా అంటూనే ఉన్నారు. మొత్తము 24 గంటలు నామస్మరణ మరియు అక్కడ హోమము నడుస్తూనే ఉంది. ఆ పూజలు మనము అక్కడ పైన ఉన్నప్పుడు, రూమ్లో ఉన్నప్పుడు మంచిగా వచ్చి మనము హ్యాపీగా దైవనామ స్మరణాన్ని వింటూ ఆ హోమగుండంలోని పొగను మనము పాజిటివ్గా తీసుకుంటూ ఈ విధంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. రాత్రి కూడా చాలా వర్షం పడింది. ఆ వర్షంలో కూడా మేము కిందికి వెళ్ళి ఈ మంచిగా నామ సంకీర్తనం అంటూ ఉంటే ఇక్కడ ఒక దివ్య అనుభూతి జరిగింది. అదేమిటి అంటే మా అమ్మ 2 ఏళ్ల కింద రామకోటి రాస్తూ ఉండేది. మా పిల్లలు ఎప్పుడు మేము కూడా రామకోటి రాస్తాము అమ్మ కొనివ్వు అనేవాళ్ళు. అయితే ఇక్కడ మేము వచ్చినప్పుడు ఆ పూజారి మా పెద్ద పాప కళ్ళల్లో చూసి, నువ్వు అనుకుంటూనే ఉన్నావు కానీ చేయడం లేదు, 2 ఏళ్ళు దాటిపోయింది, సమయాన్ని కేటాయించి గంట సేపు నువ్వేమనుకుంటున్నావో అది చెయ్యు అనగానే మా పాప అయితే అమ్మ నేను అనుకున్నదే చెప్పారు అని అంది. ఇంకొక ఆవిడ వచ్చి మీరేమైనా అడిగారా, ఆయననే చెప్పారా అని అడిగితే మేమేమి అడగలేదు, తనే వచ్చి చెప్పాడు అని అన్నారు. ఇది మొదటి అనుభూతి మాకు. ఇక ఆశ్రమం నుండి కుర్వాపురం మెయిన్ మన గురుద్వీపానికైతే వచ్చేసాము. అయితే ఇక్కడి నుండి మనము అక్కడ అవతలి వైపు ఏముంది అంటే స్వామివారు ప్రతిష్ఠించి పూజ చేసిన ఇంకా ఇప్పటికీ పూజలు అందుకుంటున్న శివలింగము ఉంది, తపస్సు చేసిన వృక్షము, ఇంకా ఎన్నెన్నో మహాలీలలు జరిగిన ప్రదేశాలు మరియు వాసుదేవానంద సరస్వతి స్వామివారు శివలింగానికి అభిషేకం చేసిన గుహ, తపస్సు చేసిన పెద్ద చెట్లు ఉన్నాయి. రేపటి వీడియోలో అవన్నీ చూపిస్తాను. శ్రీమాత్రే నమః. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.